ఈ వీడియోలో మనం మౌంట్ సెయింట్ హెలెన్స్ అనే అగ్నిపర్వతం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే తెలుసుకుందాం. ఈ అగ్నిపర్వతం అమెరికాలో ఉంది. 1980 మే 18న ఉదయం 8:32 ఈ అగ్నిపర్వతం బద్దలైంది. సెకండ్స్లో 57 మంది మరణించారు. వారిలో రాబర్ట్ ల్యాండ్స్బర్గ్ కూడా ఒకరు. ఈయన ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. అగ్నిపర్వతాన్ని పరిశీలించేందుకు దాని దగ్గరకు వెళ్లారు. అప్పుడే ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడు మొదలైనప్పుడు ఆయన ఏం చేశారంటే అతని కెమెరా తీసుకొని అక్కడ సిచ్యువేషన్స్ అన్నిటిని ఫోటోలు తీశారు. ఆ తర్వాత ఆ కెమెరాను ఒక బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్ని తనలో దాచుకున్నారు, ఆ మంటల్లో కాలిపోకుండా. తర్వాత రెస్క్యూ టీం వాళ్ళు ఈయన బాడీని ఐడెంటిఫై చేసినప్పుడు కెమెరా సురక్షితంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అందులోని ఫిల్మ్ను బయటికి తీసి డెవలప్ చేయగా ఆయన తుది క్షణాల్లో తీసిన అసలు అగ్నిపర్వత చిత్రం బయటపడింది. ఆ ఫోటో ఇప్పుడు వాషింగ్టన్ స్టేట్ మ్యూజియంలో ఉంది. ఇది ప్రపంచంలోనే ఆఫ్టర్ డెత్ రికవర్డ్ ఫోటోగ్రాఫ్స్లో ఒక రేర్ రికార్డ్. తన ప్రాణాలపై ముప్పు ఉన్నా కూడా రాబోయే తరాలకు నిజాన్ని అందించాలన్న ఆశయంతో అతని ధైర్యం వల్లే మనం ఇప్పుడు ఆ ఘోరమైన సంఘటన ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. అతని సాహసానికి మెచ్చిన అమెరికన్ గవర్నమెంట్ వాలంటీర్ హీరో అనే అవార్డును ఇచ్చింది. ఇన్ఫో ఓకే అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.